తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న అడపాల వెంకట శివ అనే దొంగను అరెస్టు చేశారు పలమనేరు పోలీసులు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ముద్దాయి అచ్యుతరాయపురం గ్రామం, పెద్దపూడి మండలం, తూర్పుగోదావరి జిల్లా వాసి. అతని వద్ద నుండి సుమారు 540 గ్రాముల బంగారు ఆభరణాలను, అరకిలో వెండిని స్వాధీనం చేసుకుని పలమనేరు పోలీసులు వీటిని విలువ సుమారు 40,36,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈస్ట్ గోదావరి జిల్లా వెంకట శివ అనే ఇతను రాష్ట్రమంతటా 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని, గత వారం పలమనేరు పట్టణంలో రాధా బంగ్లా వద్ద ఓ ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో బంగారు ఆభరణాలు చోరీ చేశారని, టెక్నాలజీ సాయంతో పలమనేరు పోలీసులు వెంకట శివను అరెస్టు చేసి అతని వద్ద నుండి చోరీ చేసిన బంగారు ఆభరణాలను రికవరీ చేశామని, అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని తెలిపారు. ఓకే సార్. పలమనేరు టౌన్లో ఈ నెల 31వ తారీఖున జరిగిన హౌస్ థెఫ్ట్ కేసులో ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. అతని అడపాల శివ, నేటివ్ ఆఫ్ కాకినాడ. అతను డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత గాలి తిరుగుతూ దొంగతనాలు నేర్చుకొని ఇంతకుముందు కాకినాడలో 12 దొంగతనాలు చేశాడు. ఎంఓ పెట్టిన కాకినాడ పోలీసులు అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. దాని తర్వాత అతను హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని రోజులు పనిచేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ దొంగతనాలు చేసే ఉద్దేశంతో మొన్న ఈ నెల 31వ తారీఖున రామూర్తి నాడు వాళ్ళ ఇంట్లో వెళ్ళి దొంగతనం చేయడం జరిగింది. వాళ్ళ కంప్లైంట్ మేరకు మనం కేసు కట్టాము. 604 గ్రాములు బంగారాన్ని వాళ్ళకు తెలియక కొద్దిగా వెయిట్ ఎక్కించారు. బట్ ఇంటాక్ట్ బంగారం ఏదైతే పోయిందో చిన్న 1 గ్రాముతో సహా ఒక చిన్న గింకులతో సహా మొత్తం ఇంటాక్ట్ బంగారు ముద్దాగా రికవర్ చేయడం అయింది. మొత్తం ఇదైపోయింది. ఇతని మీద ఉన్న 5 కేసులు ఇంకేమన్నా మొత్తం చూసుకుని గత చరిత్రలో చూస్తే ఆల్రెడీ ప్రూవ్డ్ చాలా కేసులో ముద్దాయి. ఇంకా ఏమన్నా తెలియని కేసెస్ కూడా విచారిస్తాము. ఈరోజు ఈ విషయాన్ని చెప్పడం అయింది. సార్, పలమనేరులో బాలాజీ వాళ్ళ ఇంట్లో కూడా టీడీపీ నాయకుడి ఇంట్లో కూడా దొంగతనం జరిగింది సార్. బాలాజీ వాళ్ళ ఇంట్లో కూడా ఈ 2 కేసులు జరిగిందాకే మా టీం, ముఖ్యంగా మా సబ్ డివిజన్ క్రైమ్ పార్టీ, డిస్ట్రిక్ట్ క్రైమ్ పార్టీ, డిస్ట్రిక్ట్ సిసిఎస్ ఇన్స్పెక్టర్, అక్కడ ఉన్న దేవ వాళ్ళ టీము, మొత్తం ఎంటైర్ టీము గత 1 మంత్ నుంచి ఈ పని కోసం జరుగుతుంది. దాంట్లోనే అందుకే తొందరగా ఇంటాక్ట్ అయితే అందులో కూడా కూర్చున్నాయి. ట్రై చేస్తున్నాము. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ముద్దాలు పూర్తిగా భయపడి కన్సీల్మెంట్ వెళ్ళిపోయడం వల్ల లేట్ అవుతుంది. తొందరలో దాన్ని కూడా చెక్ చేస్తాం. ఇది మొత్తం 40 లక్షల రూపాయలు, 40,35,000 రూపాయలు వర్త్. సార్, ఎన్ని గ్రాములు సార్? 540 గ్రాములు పూర్తిగా ఇంటాక్ట్ ఉంటుందండి. వాళ్ళకి తెలియక పిల్లలు వేసుకునేది గోల్డ్ ఒక 10-20 గ్రాములు ఎక్కువ వల్ల 100 గ్రామ్స్ ఎక్కువ చెప్పారు కానీ బట్ ఇంటాక్ట్ గోల్డ్ 1 గ్రాము కూడా తేడా దగ్గర చిక్కింది. సార్, మన సభ్యులు ఇంతకు ముందు ఏమైనా కేసులు ఉన్నాయి అనుకుంటా? లేదు, అతను కాకినాడ నుంచి రావడం ఇదే ఫస్ట్ టైము. ఆ డీజేపీ సినిమా యూనిట్లో పనిచేసినాడు చిన్నగా. దాని తర్వాత బయటకు వచ్చి కూర్చొని ఈజీ టార్గెట్ కోసం తిరుగుతున్నప్పుడు ఈ పని చేశాడు. సార్, ఇదే ఇంటిని ఎందుకు టార్గెట్ చేసినాడు సార్? ఒకడే పోయినాడు. అది ఇల్లు పూర్తిగా ఊరి బయటగా ఉంది. ఒక్కసారి గేట్ చూపిస్తే అప్పక్క పెట్టేది లేదు. ఎక్కువగా లాక్ చేయబడుతూ ఉంది. లాక్డ్ హౌసెస్ ఎక్కువగా వరుసగా 3-4 డేస్ లాక్లో ఉంది. ఎవరు అనే కాన్ఫిడెన్స్తో ఈవినింగ్ 6 o'clock పోయినాం. నైట్ మామూలు దొంగతనం మనం ఏమనుకుంటాము, మిడ్ నైట్ అన్నీ రోజు ఉంటాము. ఈవినింగ్ 6కి పోయినాడు. 7 లోపల వర్షం పడుతుంది. 7 లోపల దొంగతనం వెళ్ళిపోయాడు. సహకరించిన సార్ ఇక్కడ లోకల్లో లేదు. అతను చాలా తెలివి మీది చేతికి గ్లౌజ్ వేసుకొని ఫోన్ కూడా పక్కన పెట్టేసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎటువంటి ఫోన్ కాల్స్ ఉపయోగించుకోకుండా, ఎటువంటి చాటింగ్ చేయకోకుండా, ఎటువంటి ఇది లేకోకుండా ఇది మనం వాళ్ళ ఎంఓలు చెప్పే కొద్దీ వాళ్ళు ముందుగా జాగ్రత్తలు తీసుకుంటారు. పోలీసులు చెప్తూ ముద్దా యొక్క ఎంఓ చెప్పడం వల్ల నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటారు. మీ పేపర్లో పడుతుంది, చదువుకుంటారు, దాని వెంటనే రెక్టిఫికేషన్ ఏంటో ఆలోచిస్తారు. కాబట్టి కొన్ని విషయాలు ముద్దాకి సంబంధించి పెట్టడమే బెటర్. ఇంత నగలు పెట్టుకుంటారు, ఇంట్లో పెట్టుకోవచ్చు. చెప్పారు యాక్చువల్గా ఈ ఇంటి ఓనరు చాలా వాల్యుబుల్ హౌస్ కట్టినాడు, సీసీ కెమెరా పెట్టుకోలేదు. ఇంత డబ్బులు ఉన్నాయి, లాకర్ పెట్టుకోలేదు. ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి అంటే, పోలీస్ విజ్ఞప్తి అంటే లాకర్ మెయింటైన్ చేయండి. ఒకవేళ అనుకోని ప్రశ్న అట్లీస్ట్ పోలీసులకు డైరెక్ట్ ఫోన్ చేస్తాం, లేదా ఇంకోటి సార్ మేము అలా ఇంటికి పోతున్నాము, లాక్ చేస్తున్నామని చెప్తే మేము హెల్హెచ్ఎం సిస్టంలో మా కెమెరా పెట్టడం కానీ లేదా మా బీ ట్రాన్స్ఫర్ పోవడం కానీ జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే లాక్ హౌసెస్ మా నోటీస్లో ఉంటే మేము డెఫినెట్గా ఆడిపోతాం. దొంగల టార్గెట్ లాక్ హౌసే, మా టార్గెట్ లాక్ హౌసే, దాన్ని చెక్ చేసేది. సో ఏదో ఒక వాళ్ళు క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది. మీకు అందరి మీడియా తరఫున విజ్ఞప్తి చేస్తున్నా,
పలమేరు సబ్ డివిజన్ ప్రజలు ఏ ఒక్కరు పోయి బయటకు పోతున్నా ఏది వాల్యుబుల్ వస్తున్నప్పుడు డెఫినెట్గా లాకర్లో పెట్టుకుని లేకపోతే మాకు ఇన్ఫార్మ్ చేయండి ప్లీజ్ సార్ మీకు 2 days ఉండట్లేదు మా ఇంటి మీద కొంచెం వాటి పెట్టండి డెఫినెట్గా మేము విల్ ప్రొటెక్ట్. సార్ ఎలా పట్టుకున్నారు సార్? చెప్పాను కదండి ఆ క్లూస్ చెప్పడం వల్ల క్లూస్ మళ్ళీ ఇదైపోయి దానికి మళ్ళీ నెక్స్ట్ కేసు వేరే ప్లాన్ చేస్తున్నారు. సార్ ఈ కేసుని 15 రోజులు రికవర్ చేసినందుకు పోలీసులకి మా ప్రెస్ తరఫున అభినందనీయం సార్. థ్యాంక్ యూ. రివార్డులు ఏమైనా ఉంటాయా సార్? డెఫినెట్గా ఇందుకోసం పనిచేసే వాళ్ళకు మా ఎస్పీ సార్ కూడా అందరినీ అభినందించారు. వాళ్ళకి పనిచేసిన వాళ్ళకి డెఫినెట్గా రివార్డు జరుగుతుంది. ఎస్పీ గారి చేతుల మీదుగా కూడా క్రైమ్ మీటింగ్ సందర్భంగా వీళ్ళందరికీ మంచి రివార్డ్స్ అందజేశారు. క్రైమ్ పార్టీ ఏఎస్ఐ తర్వాత దేవా సిసిఎస్ వీళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. కొన్ని రోజుల పాటు దాదాపు మీకు తెలియదు కానీ 1,00,000 నెంబర్లు వెరిఫై చేసింటాం. 1 lakh నెంబర్స్ వెరిఫై చేసింటాం. టవర్ డంప్స్లో వచ్చే ప్రతి నెంబరు సీసీ ఫుటేజెస్ అట్లీస్ట్ 400 hours సీసీ ఫుటేజ్ వెరిఫై చేసినాం. 400 hours బై నేకడైతే మనం కంటిన్యూ కూర్చొని చూస్తే అవుతుంది. 400 hours చూడాలా అంటే 24 into లెక్కేసుకోండి. ఎంత టీం వర్క్ చేసినా ఎంత టీం ఉంటుంది. డెఫినెట్గా అందరూ కూడా చాలా కష్టపడినారు, చాలా వర్క్ చేశారు. అందరినీ మనస్ఫూర్తిగా అభినందించాల్సింది.